హాయ్ ఫ్రెండ్స్, గ్రాఫ్లో అయితే చాలా చేంజెస్ అయితే వచ్చాయి. దాని గురించి క్లియర్గా అయితే ఇక్కడ డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్లో ఎన్నో వెబ్సైట్స్కి వెళ్ళేసి డేటాని తీసుకొచ్చి నీట్గా ఈ విధంగా గ్రాఫ్ని తయారు చేస్తున్నా. యూట్యూబ్లోకి ఎంతో కష్టపడుతున్నా మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది కేవలం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోని లైక్ చేయండి. ఓకే అన్న, టాప్ పొజిషన్లో అండ్ లీస్ట్లో ఉన్న ఇద్దరి గురించి మనం క్లియర్గా అయితే డిస్కషన్ చేద్దాం. అండ్ ఫస్ట్ 4 పొజిషన్స్లో ఎవరెవరు ఉన్నారు అనేది క్లియర్గా అయితే ఇక్కడ డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ పొజిషన్లో ఉన్న విష్ణుప్రియ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే తనకి ఓటింగ్స్ బయట నుంచి భారీ అయితే ఓటింగ్స్ అయితే వస్తున్నాయని చెప్పాలి. అండ్ నిన్న ఓటింగ్స్ చూసుకుంటే విపరీతంగా ఒకసారి ఓటింగ్స్ అయితే పెరిగాయని చెప్పాలి. ఎందుకంటే నిన్న ఫుడ్ విషయంలో తను బాధపడటం జరిగింది. అయితే అక్కడ ఫుడ్ దోశ వేసి తన ప్లేట్లోకి కొంచెం ఇట్లా ఇసిరేసినట్టుగా అన్నకనే తనకు బాధపడేసి తను చెప్పుకోవటం. అండ్ ఇక్కడ మనకి మణికంఠ స్టాండ్ తీసుకోవటం కావచ్చు. సో ఇవన్నీ చేయటం వల్ల వీళ్ళిద్దరికి ఎక్కువ ఓటింగ్స్ వచ్చాయని చెప్పేసి అయితే క్లియర్ చెప్పాలి. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు విష్ణుప్రియకి ఓటింగ్స్ అయితే ఫస్ట్ పొజిషన్లో ఉన్నది. అండ్ విష్ణుప్రియకి ప్రతిసారి నామినేషన్స్ కూడా భారీ అయితే ఓటింగ్స్ అయితే వస్తున్నాయి. మెయిన్ ఉద్దేశం తను ఎన్నో షోస్ చేయటం వల్ల తనకి బయట నుంచి ఓటింగ్స్ అయితే ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పచ్చు. సో ఈ విధంగా విష్ణుప్రియ ఫస్ట్ పొజిషన్లో ఉంది. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చి మణికంఠ ఉన్నాడని చెప్పాలి. మణికంఠకి సింపతి ఓటింగ్స్ అయితే స్టార్టింగ్ వీక్ నుంచి అయితే వస్తూనే ఉన్నాయని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ విధంగా నిన్న మణికంఠ మళ్ళీ ఒకసారి ఏడ్చి చెప్పడం జరిగింది, గేమ్ నుంచి బయటకు వెళ్ళు అంటే మళ్ళీ ఏడ్చి నిన్ను మా ఫ్యామిలీ కోసం నేను ఆడుతున్నా అని చెప్పడం. సో అట్లా విధంగా సింపతి ఓటింగ్స్ అయితే మణికంఠకి ఇక్కడ ఎక్కువ వస్తున్నాయని చెప్పాలి. అయితే ఇక్కడ ఒకసారి గ్రాఫ్ అయితే చేంజ్ అని చెప్పాలి ఒక పర్సన్ వల్ల. అది నవీన్ అని చెప్పాలి. ఎందుకంటే నవీన్కి భారీ ఎత్తుగా ఓటింగ్స్ అయితే వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే నిన్న ఫుటేజ్లో ఎక్కువ శాతం నవీన్ మాత్రమే కంపడ్డాడు. సో నవీన్కి ఎక్కువ ఓటింగ్ వస్తాయని చెప్పేసి క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఈ విధంగా నవీన్కి ఎక్కువ ఓటింగ్స్ రావడం జరిగింది. అండ్ 4th పొజిషన్ వచ్చేసి సీత ఉందని చెప్పాలి. సీత గురించి మనం మాట్లాడుకుంటే తనకి లాస్ట్ వీక్స్లో ఉన్న ఓటింగ్స్తోనే అవే కంటిన్యూ అవుతున్నాయని చెప్పాలి. సో సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పేసి క్లియర్గా చెప్పాలి. అయితే ఈ నలుగురు ఫుల్ సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పాలి. అయితే కింద ఉన్న నలుగురు గురించి మనం మాట్లాడుకుంటే అందులో పృథ్వీ సడన్గా ఓటింగ్స్ అయితే తక్కువ వచ్చాయని చెప్పాలి. పృథ్వీకి గ్రాఫ్ ఒక్కసారి ఘోరంగా పడిపోయింది. ఎందుకంటే నిన్నటి షోలో పృథ్వీ మీద అందరూ టార్గెట్ చేశారు. అంటే పృథ్వీ కొంచెం సెల్ఫిష్గా ఆడాడు గేమ్. అండ్ పృథ్వీ ఇష్టమైనట్టుగా అందరు దొబ్బేయడం కావచ్చు, లేకపోతే ఇష్టమైనట్టుగా చేయటం, గేమ్ని ఫౌల్ చేయటం కానీ ఇవన్నీ చేయటం వల్ల పృథ్వీకి ఒక నెగిటివిటీ తీసుకొచ్చుకున్నాడని చెప్పాలి. అయితే ఇది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద గేమే కానీ పృథ్వీ కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తున్నాడని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. సో ఆ విధంగా పృథ్వీకి కొన్ని ఓటింగ్స్ అయితే భారీ ఎత్తుగా పడిపోయాయని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈ విధంగా మనం చూస్తే పృథ్వీ లాస్ట్ పొజిషన్లో ఉన్నాడు. రేపటి మనం షో చూశాక అంటే రేపు ప్రోమో కావచ్చు, లేకపోతే రేపు షో లాస్ట్ ఓటింగ్స్ కాబట్టి రేపు తర్వాత మనకి క్లియర్గా అంటే ఈ రోజు నైట్ వరకు మనకి ఓటింగ్స్ కాబట్టి సో ఈ రోజున తర్వాత మనకి గ్రాఫ్ ఏమైనా చేంజ్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే పృథ్వీ ఒక మంచి గేమర్ అని చెప్పాలి, మంచి కంటెంట్ ఉన్న గేమ్ కాబట్టి సో పృథ్వీని ఎలిమినేట్ చేసానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయని చెప్పేసి చెప్పుకోవాలి. కానీ అన్నిటితో కంపారిజన్ చేసుకుంటే పృథ్వీకి అయితే ఓటింగ్స్ చాలా తక్కువ వచ్చినాయని చెప్పేసి క్లియర్గా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే పృథ్వీ అయితే ఈ రోజున వరకు అయితే డేంజర్ జోన్లో ఉన్నాడు. రేపటి షోలో ఒకవేళ మేబీ ఏమైనా చేంజెస్ చేసుకుంటే మేబీ ఓట్స్ ఎక్కువ వచ్చి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ ఉద్దేశంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటారు అనేది కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.